హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఎల్లిపాయ కారం ఎలా చేయాలో చూద్దాం. ఇలా ఒకసారి చేశారంటే చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలంలో ఈ వేడివేడి అన్నంలో ఈ ఎల్లిపాయ కారం వేసుకొని తింటే నా సామిరంగా మటన్ చికెన్ కన్నా చాలా బాగుంటుంది. ఎంతో రుచిగా ఉంటుంది. ఈ ఎల్లిపాయ కారం నిల్వ కూడా ఉంటుంది చాలా రోజుల వరకు. ఏం తినబుద్ధి కానప్పుడు, నోటికి రుచిగా అనిపించినప్పుడు ఇలా వెల్లిపాయ కారం ఒకసారి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. బాలంతలకు కూడా పెద్దవాళ్ళు ఇలా చేసి పెడతారు. ముందుగా 4 స్పూన్ల కారం వేసుకోవాలి రోట్లో. నేనైతే 4 స్పూన్ల కారం వేసుకున్నా. ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా వేసా. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసా. తర్వాత ఒక 2 పెద్ద సైజు ఎల్లిగడ్డలు పొట్టు తీసి అందులో వేసుకోవాలి. నీళ్ళు పోయకూడదు. నీళ్ళు పోస్తే ఈ వెల్లిపాయ కారం నిల్వ ఉండదు అండ్ టేస్ట్ కూడా ఉండదు. నీళ్ళు పోయకుండానే ఇలా దంచుకోవాలి. నీళ్ళు పోతే పాడైపోతుంది, రుచిగా ఉండదు. నీళ్ళు పోయకుండానే దంచుకోవాలి. ఈ ఎల్లిపాయ తేమతోనే ఇది మెత్తబడిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ విధంగా దంచుకోవాలి మెల్లమెల్లగా. ఈ విధంగా చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ కారం నిల్వ కూడా ఉంటుంది. చూసారా, వాటర్ పోయకుండానే ఇలా మెత్తబడిపోయింది. ఇలా మెత్తగా దంచుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో అందరికంటే ముందుగా మీ దగ్గరికి రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ కోసం ఆన్లో పెట్టుకోండి. ఇలా మెత్తగా దంచుకోవాలి. వీడియో చూపించిన ఈ విధంగా దంచుకోవాలి మెత్తగా. అది తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 5-6 పావుల నూనె పోసుకోవాలి. దీనికి నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నూనె వేడయ్యాక అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసి అందులో వేసుకోవాలి. కచ్చపచ్చగా దంచి కూడా వేసుకోవచ్చు, దంచకుండా కూడా ఆ విధంగా వేసుకోవచ్చు. ముందుగా కారంలో దంచేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇలా వేసుకుంటున్నా కూడా సరిపోతుంది. మీ ఇష్టం. ఒక 4-5 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక 4 లేదా 5 ఎండుమిర్చి వేసుకోవాలి.
మధ్యలో చించి వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. తర్వాత ఒకసారి గంట పట్టి కలుపుకోవాలి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలపాలి. ఎల్లిపాయలకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు. తర్వాత ముందుగా దంచిపెట్టుకున్న మన కారాన్ని తీసుకొని అందులో కొంచెం కొంచెం వేసుకోవాలి. ఈ కారం అనేది నూనెలో మునిగిపోవాలి, అంటే ఎక్కువనే ఉండాలి నూనె. అందుకనే ఫస్ట్ నూనె కొంచెం ఎక్కువనే పోసుకోవాలి. ఈ కారానికి నూనె ఎక్కువనే పడుతుంది. ఈ విధంగా గడ్డలు గడ్డలు ఉంటే సాఫ్ట్గా చేసుకోవాలి. ఈ విధంగా నూనె కొంచెం తేలే వరకు ఉంచుకోవాలి. ఇలా చేస్తే మీరు అన్నం తినేటప్పుడు నెయ్యి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. నువ్వు పోపు పెట్టుకుంటే నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదు. పోపు పెట్టుకోకపోతే నెయ్యి వేసుకోవాలి. వేడివేడి అన్నంలో ఇలా ఒకసారి కలుపుకొని తింటుంటే నా స్వామి రంగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. చాలా చాలా రుచిగా ఉంది. వేడివేడి అన్నంలో ఇలా తింటుంటే, ఈ వర్షాకాలం వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడి అన్నంలో ఇలా వేసుకొని తింటుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.